నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరిత. బ్రెస్ట్ క్యాన్సర్ చాలా మందిని భయపెడుతున్న ప్రాబ్లం ఇది. మన ఇండియాలో బ్రెస్ట్ క్యాన్సర్ అనేది చాలా సాధారణ క్యాన్సర్గా మారిపోయింది. ఎందుకు ఈ ప్రాబ్లం ఇంతగా పెరిగిపోతుంది? నిజంగా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా? వచ్చాక అసలు ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి? మాట్లాడుకుందాం. నాతో పాటు ఉన్నారు అపోలో హాస్పిటల్ నుంచి కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అండ్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సాయి లక్ష్మీ డయానా. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే. బ్రెస్ట్ క్యాన్సర్ చాలా మంది మహిళల్ని భయపెడుతున్న ప్రాబ్లం ఇది. క్యాన్సర్ అనగానే భయపడతారు. అందులో బ్రెస్ట్ క్యాన్సర్ అంటే ఇంకా భయపడతారు. బ్రెస్ట్ తీసేస్తారు కదా అని ఆ భయం చాలా మందిలో ఉంటుంది. నిజంగా ఇంతగా భయపడాల్సిన అవసరం ఉందా బ్రెస్ట్ క్యాన్సర్కి? లుక్ అండి, ప్రపంచం మొత్తంలో బ్రెస్ట్ క్యాన్సర్ కేసెస్ పెరుగుతున్నాయి. బట్ ఇండియాలో పెరిగినంత ఎక్కువగా, అంత క్విక్గా వేరే ఏ కంట్రీలో కూడా పెరగట్లేదు. ఎందుకు మన ఇండియాలో ఎందుకు ఇంతమందికి బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది అనేది మాకు కూడా అస్సలు అర్థం కావట్లేదు. అండ్ మనుషుల్ని, మిగతా వాళ్ళని ఎలా వణికిస్తుందో మమ్మల్ని కూడా ఈక్వల్లీ వణికిచ్చేస్తోంది ఈ బ్రెస్ట్ క్యాన్సర్. ఎక్కువగా 30 to 40 లోపు వాళ్ళలో ఈ పెరుగుదల చూస్తున్నాము. ఇంక్రీజ్ ఇన్ ద రైస్ అండ్ ఇట్స్ రియలీ స్కేరీ. అంటే ఎందుకు వాళ్ళలో పెరుగుతుంది అంటే ఏం చెప్తారు? లుక్ అండి, ఇట్ ఈస్ జస్ట్ అ స్పెక్యులేషన్. నిజంగా ఎందుకు పెరుగుతుందో మాకు తెలీదు. బట్ ఏం మారింది వీళ్ళల్లో అంటే లైఫ్ స్టైల్. ఓకే. లాస్ట్ 20 yearsతో కంపేర్ చేస్తే 20 years అగో అందరూ, ఆల్మోస్ట్ లేడీస్ అందరూ 30 లోపు దే హ్యాడ్ బేబీస్ అండ్ ఖచ్చితంగా మినిమం 1 year వరకు బ్రెస్ట్ ఫీడ్ చేసేవారు. ఈ మధ్యన అది తగ్గిపోయింది. చాలామంది 35, 36 వచ్చే వరకు కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు. 2 ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ఎక్కువయ్యాయి. 3 వర్క్ రీజన్స్ మూలంగా బ్రెస్ట్ ఫీడింగ్ చాలా తగ్గిపోయింది. ఇస్ దిస్ ది ఓన్లీ రీజన్ అంటే కాకపోవచ్చు. బికాస్ విలేజ్ నుంచి వచ్చే 25, 26-year-old మదర్ ఆఫ్ 2 హూ బ్రెస్ట్ ఫెడ్ని కూడా చూస్తున్నాము. సో ఇది ఒక్కటే రీజన్ కాదు. వి థింక్ డయట్ అండ్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ అండ్ ఒబిసిటీ. జనరల్గా లేడీస్ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్యామిలీ గురించి పట్టించుకుంటారు, కానీ తమ హెల్త్ విషయంలో ఖచ్చితంగా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు కదా. అలాంటి మహిళలకి ఏం చెప్తారు? లుక్ అండి, బ్రెస్ట్ క్యాన్సర్ విషయంలో మట్టుకు టైంకి తినకపోవడం ఇది కాదు రీజన్. ఒబిసిటీ, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, ఇవి రెండిటి మూలంగా రైస్. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నప్పుడు అందరూ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన పేషెంట్ క్యారెక్టరిస్టిక్స్ అన్నీ నోట్ చేసుకుంటాం కదా. వాళ్ళు ఎత్తెంత, వాళ్ళ బరువు ఎంత, వాళ్ళు ఏం పని చేస్తారు. ఒబిసిటీ చాలా కామన్గా చూస్తున్నాము. ఆర్ చాలా గంటలు సిస్టమ్ ముందు కూర్చొని వర్క్ చేసే వాళ్ళలో ఎక్కువగా చూస్తున్నాము. ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేయని వాళ్ళలో ఎక్కువ చూస్తున్నాము. సో వీ థింక్ దిస్ ఇస్ అ లైఫ్ స్టైల్ డిజీజ్. సో మనము ఎక్కువ ప్రాసెస్డ్ ఫుడ్ తిని లావ్ అయిపోయి ఎక్సర్సైజ్ తగ్గించేసి, దాంతోపాటు టైంకి డెలివరీస్, బ్రెస్ట్ ఫీడింగ్ ఇవన్నీ సరిగా జరగకపోతే ఐ థింక్ దిస్ ఈస్ అ రెసిపీ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్. అండ్ స్ట్రెస్, మానసిక ఒత్తిడి కూడా క్యాన్సర్కు కారణమా? మానసిక ఒత్తిడి ఉన్నప్పుడు మన బాడీ రిపేర్ మెకానిజం తగ్గిపోతుంది. స్ట్రెస్డ్గా ఉన్నప్పుడు మనం తొందరగా హీల్ అవ్వము. ఏదన్నా డ్యామేజ్ జరిగిన బాడీలో ఆ స్ట్రెస్ మూలంగా మన బాడీ రికవర్ అవ్వదు. ఆ రికవర్ అవ్వకపోతే డ్యామేజ్ పెరిగిపోతుంది. సో స్ట్రెస్ ఈస్ వన్ బిగ్ రీజన్ ఫర్ లో ఇమ్యూనిటీ. లో ఇమ్యూనిటీ మూలంగా క్యాన్సర్స్ వచ్చే రిస్క్ చాలా ఎక్కువ ఉంది. అంటే ఒబేసిటీ ప్రతి అనారోగ్య సమస్యకు ఒక కారణంగా డాక్టర్లు చెప్తూ ఉంటారు. క్యాన్సర్ కి కూడా మెయిన్ రీజన్ అదే చెప్తారా మీరు? ఇంకోటి బ్రెస్ట్ ఫీడింగ్ అన్నారు. బ్రెస్ట్ ఫీడింగ్ చేయని వాళ్ళలో క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయా? అది బ్రెస్ట్ క్యాన్సర్. లుక్ అండి, ఒబిసిటీ అంటే ఈ కొవ్వు ఉత్తినే మన పైన ఒక పరుపులాగా పేరుకుని కూర్చోదు. దాని నుంచి హార్మోన్స్ వస్తాయి. అవి మనలో ఉండకూడని హార్మోన్. సో నేను ఎంత లావుగా ఉంటే నాలో ఈ అన్నెసెసరీ హార్మోన్ అంత పెరిగిపోతుంది. ఆ హార్మోన్ ఉత్తినే కూర్చోకుండా లోపల వెళ్ళి నా బాడీని డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. సో ఎంతసేపు డాక్టర్లు ఒబిసిటీ పైన ఇంత బ్యాడ్ ప్రెస్ చేస్తారు అనుకుంటారు. బట్ ఆ ఒబిసిటీ మీలో రిలీజ్ చేసిన కెమికల్స్ మూలంగానే కదా మీరు డ్యామేజ్ అవుతుంది. సో ఒబిసిటీ ఈజ్ అ బిగ్ ప్రాబ్లం. 2, బ్రెస్ట్ ఫీడింగ్ మదర్కి పీరియడ్స్ రావు. పీరియడ్స్ రాకపోతే హార్మోన్ రిలీజ్ జరగదు. సో మనకి ఎన్ని తక్కువ పీరియడ్స్ వస్తే, నేను పీసీఓడి తెచ్చుకుని పీరియడ్స్ తక్కువ చేయండి అనట్లేదు. ఓకే. ప్రెగ్నెన్సీ మూలంగా, బ్రెస్ట్ ఫీడింగ్ మూలంగా మన పీరియడ్స్ నుంచి మనకి బ్రేక్ వస్తే ఆ
పీరియడ్ మూలంగా జరిగే డ్యామేజ్ రిలేటెడ్ క్యాన్సర్స్ తగ్గుతాయి. అందుకే అంటాము ప్రెగ్నెన్సీస్ ఎక్కువ వచ్చిన వాళ్ళకి, బ్రెస్ట్ ఫీడింగ్ ఎక్కువ వచ్చిన వాళ్ళకి ఈ హార్మోన్ డిపెండెంట్ క్యాన్సర్స్ తక్కువ వస్తాయి. బాడీలో ఎన్నో రకాల క్యాన్సర్స్ ఉంటాయి. అందులో కొన్ని క్యాన్సర్స్కి హార్మోన్ చాలా ఇష్టము. వాటిలో మొదటిది రొమ్ము, రెండోది గర్భాశయము, మూడోది ఓవరీ. ఈ 3 క్యాన్సర్స్కి హార్మోన్స్ కంపల్సరీ. హార్మోన్ లేకపోతే ఈ క్యాన్సర్స్ అవును. పెరగవు. సో ఈ హార్మోన్స్ మన బాడీలో రిలీజ్ అవుతూనే ఉంటాయి. కొవ్వు నుంచి రిలీజ్ అవుతాయి, పీరియడ్స్ అప్పుడు రిలీజ్ అవుతాయి, ఎగ్ రిలీజ్ అప్పుడు రిలీజ్ అవుతాయి. సో బ్రెస్ట్ ఫీడింగ్ చేసే మదర్స్కి ప్రొటెక్షన్ ఏంటి అంటే వాళ్ళ పీరియడ్స్ నిలవడం. ఇన్సఫిషియంట్ బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తే పీరియడ్స్ స్టార్ట్ అయిపోతాయి. బ్రెస్ట్ ఫీడింగ్ ఆపేస్తే పీరియడ్స్ స్టార్ట్ అయిపోతాయి. ఊర్లలో చూడండి 15 నెలలు 2 ఏళ్ళు బ్రెస్ట్ ఫీడ్ చేస్తారు, ఆల్మోస్ట్ 1 ఇయర్ వాళ్ళకి పీరియడ్స్ రావు. ఆ 1 ఇయర్ దే ఆర్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ క్యాన్సర్స్. ఈ బ్రెస్ట్ క్యాన్సర్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి జనరల్గా? ఎలా ఎవరికి వాళ్ళు సెల్ఫ్ చెకప్ ఎలా చేసుకోవాలి? కానీ సెల్ఫ్ చెకప్ యూట్యూబ్లో చాలా మంచి వీడియోస్ ఉన్నాయి. సన్నగా ఉండే వాళ్ళు ఎలా చేసుకోవాలి, లావుగా ఉండే వాళ్ళు ఎలా చేసుకోవాలి, స్నానం చేస్తున్నప్పుడు ఎలా, పడుకున్నప్పుడు ఎలా, క్లియర్గా 2 to 3 minute వీడియోస్ ఉన్నాయి. అవి వాచ్ చేయడం కంపల్సరీ. 2 బ్రెస్ట్ క్యాన్సర్ మెయిన్ సిమ్టమ్ బ్రెస్ట్లో గడ్డ తగులుతుంది, అందులో నొప్పి ఉండదు. ఆ గడ్డ పెరగదు, తగ్గదు, ఒకే సైజులో నెమ్మదిగా పెరుగుతున్న ఫీలింగ్ ఇప్పిస్తుంది. అండ్ పీరియడ్స్తో రిలేషన్ ఉండదు, మెయిన్లీ నొప్పి ఉండదు. నొప్పి ఉండదు కాబట్టి అందరూ భరోసా, ఇదేం నొప్పి లేదు, ఏదో గడ్డ ఉంది అని. బ్రెస్ట్లో రొమ్ములో కొవ్వు గడ్డలు కడతాయి, ఫైబ్రోఎడినోమాస్. వీటి లక్షణం నొప్పి. పీరియడ్ ముందు బాగా గుంజి గుచ్చినట్టయి, లాగి అన్ని రకాల నొప్పులు ఉంటాయి. పీరియడ్ వచ్చాక తగ్గుతుంది, బ్రెస్ట్ మెత్తపడుతుంది. మళ్ళీ పీరియడ్ వచ్చే ముందు మళ్ళీ గడ్డలు కట్టినట్టు అనిపిస్తుంది. అది కూడా సిమ్టమ్? అది అస్సలు క్యాన్సర్ సిమ్టమ్ కాదు, అది రొమ్ములో కొవ్వు గడ్డల సిమ్టమ్. ఓకే. సో రొమ్ము క్యాన్సర్లో గడ్డ, నొప్పి లేకపోవడం, ఆ గడ్డ అట్లా సిమెంట్ లాగా ఒక్క చోటే ఉంటుంది, కదలదు, మెదలదు, ఏ సిమ్టమ్ కాజ్ చేయదు, బట్ గట్టిగా ఉంటుంది రొమ్ము అక్కడ. అది అడ్వాన్స్ అయితే, పెరిగిపోతే అప్పుడు స్కిన్ ముడతలు పడుతుంది, నిప్పుల్లో నుంచి బ్లడ్ రావచ్చు, అప్పుడు నొప్పి స్టార్ట్ అవ్వచ్చు. సో ఎవరికన్నా కొత్తగా రొమ్ములో ఏదో గడ్డ తగులుతుంది, అందులో నొప్పి లేదు అంటే పరిగెత్తుకుంటూ రావాలి. పీరియడ్ ముందు రొమ్ము గట్టి పడింది, బాగా నొప్పిగా ఉంది, పీరియడ్ అయిపోయాక తగ్గిపోయింది అంటే అది కొవ్వు గడ్డ, క్యాన్సర్ గడ్డ కాదు. ఓకే. బట్ డౌట్ ఉంటే బ్లడ్ వచ్చినా, ఏదైనా ద్రవం లాంటిది వచ్చినా ఖచ్చితంగా మీలాంటి గైనకాలజిస్ట్, ఆంకాలజిస్ట్ దగ్గరికి రావాల్సిన అవసరం ఉంది, ప్రాణాన్ని కాపాడుకోవాలంటే. నిప్పుల్లో నుంచి నీరు లేదా పాల చుక్కల్లాగా వస్తే యూజువలీ అది కంగారు పడాల్సిన అవసరం కాదు. బట్ బ్లడ్ కలర్ లో ఏది వచ్చినా కూడా రావడం మంచిది. అది ఖచ్చితంగా క్యాన్సర్ అని కాదు. ఒకసారి డాక్టర్ కు చూపించుకుంటే వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు, ఆ టెన్షన్ లేకుండా. అబ్సల్యూట్లీ. సో ఎలాంటి వారిలో అంటే మీరు చెప్పారు కొన్ని రీజన్స్, మీరు చాలా సీనియర్ డాక్టర్, క్యాన్సర్ డాక్టర్, ఎలాంటి వారిలో ఎక్కువగా చూస్తున్నారు మెయిన్గా? 30 to 40 year old ఐటీ ప్రొఫెషనల్స్లో ఎక్కువగా చూస్తున్నాము ఈ మధ్యన. ఎందుకు అనేది మాకు అర్థం కావట్లేదు. సో వీఆర్ థింకింగ్ వీళ్ళ సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎంతసేపు కూర్చునే ఉంటారు, బాగా స్ట్రెస్ తీసుకుంటున్నారు, దాని మూలంగా వీళ్ళలో ఏదో తేడా జరుగుతుందా అన్న డౌట్ వస్తుంది. 2 ఇన్ఫర్టిలిటీ, పిల్లలు లేరు లేదా బ్రెస్ట్ ఫీడ్ చేయలేదు, ఒబిసిటీ వీళ్ళల్లో చూస్తున్నాము. 3rd కేటగిరీ ఫ్యామిలీ హిస్టరీ. ఫ్యామిలీలో ఎవరికైనా ఉన్నా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఫ్యామిలీ హిస్టరీ ఉంటేనే వస్తుందని కాదు, ఓకే. బట్ ఈ ఫ్యామిలీ హిస్టరీలో వాళ్ళ మదర్కి కానీ సిస్టర్కి కానీ ఉన్నా, లేదా అమ్మ వైపు 2 చుట్టాలకి లేదా నాన్న వైపు 2 చుట్టాలకి బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నా వీళ్ళ రిస్క్ బాగా పెరిగిపోతుంది. అలాంటి వారికి ఒక రక్త పరీక్ష చేసి ఫ్యామిలీ నుంచి వీళ్ళకి కానీ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే జీన్ ఉందా లేదా కనుక్కునే ఫెసిలిటీ ఉంది. ఈ మధ్యన వెయిట్ చేయట్లేదు, వీళ్ళకి క్యాన్సర్ వచ్చే వరకు చెప్పేస్తున్నాము. 2 రిలేటివ్స్కి ఉంది లేదా మీ అమ్మకి, అక్కకి, చెల్లికి ఎవరికన్నా ఉంటే రక్త పరీక్ష చేసుకొని కనుక్కోండి. అందులో బ్లడ్ టెస్ట్ ద్వారా తెలిసిపోతుందా? ఎస్ అండి. ఈ బ్లడ్ టెస్ట్ ద్వారా బ్రెస్ట్ ఒకటే కాదు, ఒక 10-15 రకాల క్యాన్సర్స్ వచ్చేది ఉందా ఫ్యామిలీ నుంచి లేదా అనేది మనం కనుక్కోవచ్చు. అంటే ఇది ఎలాంటి వాళ్ళు చేయించుకోవాలి ఈ బ్లడ్ టెస్ట్ క్యాన్సర్ గురించి తెలుసుకోవాలంటే ముందస్తుగా? లుక్ అండి, అన్ని క్యాన్సర్స్ వంశపారంపర్యంగా రావు. ఒక 20 క్యాన్సర్స్ ఉన్నాయి విచ్ క్యాన్, అందులో బ్రెస్ట్ మెయిన్.
సో ఇంట్లో అమ్మకి, అక్కకి, చెల్లికి ఇలా ముగ్గురులో ఎవరికి బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నా టెస్ట్ చేయించుకోమంటాము. లేదా అమ్మ వైపు ఇద్దరికి లేదా నాన్న వైపు ఇద్దరికి ఉన్నా కూడా ఈ టెస్ట్ చేయించుకోమంటున్నాము. మహిళలకు భయం ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్ వస్తే బ్రెస్ట్ పూర్తిగా రిమూవ్ చేస్తారు అని ఒక భయం. నిజంగా చేస్తారా? లుక్ అండి, క్యాన్సర్ ఎక్కడుంది, సైజు దాన్ని మ్మ్. బట్టి చేస్తాము. కొన్నిసార్లు ఆప్షన్ ఇస్తాము, రొమ్ము మొత్తం తీయము, గడ్డ ఒక్కటే తీస్తాము అని. కానీ గడ్డ తీసి రొమ్ము ఉంచితే మట్టుకు ఆ మిగతా రొమ్ముకి, బికాస్ మళ్ళీ అందులో ఎక్కడైనా క్యాన్సర్ రావచ్చు కదా, రొమ్ములో వచ్చిన క్యాన్సర్ రొమ్ము ఉంటే మళ్ళీ రావచ్చు. సో రేడియేషన్ ఇప్పించుకోవడం కంపల్సరీ. ఓకే. సో నాకు మొత్తం రొమ్ము తీయొద్దు, గడ్డ ఒక్కటే తీయండి, రొమ్ము ఉంచండి అంటే అంటే మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది కదా క్యాన్సర్? అట్లా ఉంటుంది. ఉంటే- కాబట్టి రాకుండా వాళ్ళకి ఆపరేషన్ అయిన తర్వాత ఆ మిగతా రొమ్ముకి రేడియేషన్ ఇవ్వాల్సి వస్తుంది. ఆ రేడియేషన్ చేయించుకుంటే రాకుండా ఉంటుందా? చాలా మటుకు ఆ రొమ్ములో రాకుండా ఉంటుంది, పక్క రొమ్ములో ఓకే. రావచ్చు. బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా? లుక్ అండి, ఎంత జాగ్రత్తలు తీసుకున్నా మ్మ్. ఒక్కొక్కసారి వస్తుంది. సో అట్లా అని మనము పారనాయిడ్ అయిపోయి ప్రతిరోజు రొమ్ము క్యాన్సర్ వచ్చేస్తుందేమో అని భయపడుతూ Hmm. బతికితే ఆ స్ట్రెస్ మూలంగా ఏదో ఒకటి వచ్చేస్తుంది. సో మనకు తెలిసిన కారణాలు ఏంటి? ఒబిసిటీ, మ్మ్. ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేయకపోతే బాడీలో డ్యామేజ్ అయిన సెల్స్ అలాగే ఉండిపోతాయి. ఆక్సిజన్ లెవెల్స్ సరిగా, రక్త సరఫరా సరిగా లేకపోతే ఆ బాడీ పార్ట్ డ్యామేజ్ అలాగే అక్కడే ఉన్నది పెరిగిపోతుంది. సో ఎక్సర్సైజ్ ఇస్ కంపల్సరీ. ఒబిసిటీ ఉంచుకోకుండా ఉండడం కంపల్సరీ. పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళకి సరిపడా పాలు ఇవ్వడం కంపల్సరీ. ఓకే. బ్రెస్ట్ ఫీడింగ్ ఒకటి అండ్ లావు కాకుండా చూసుకోవడం ఒకటి, దానికి తగ్గ ఎక్సర్సైజ్ కూడా చేయమంటున్నారు. సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ Okay. ప్రతి నెల మిమ్మల్ని మీరు చెక్ చేసుకుని Mm. ఏదో చిన్న తేడాగా అనిపిస్తుంది, ఇక్కడ ఏదో తగులుతుంది అన్నప్పుడే మా దగ్గరికి వస్తే వీ కెన్ రెస్క్యూ యూ. థ్యాంక్ యూ డయానా గారు.